దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరచుట. గట్టిగా చప్పట్లు కొడుతూ థ్యాంక్ యూ. హల్లెలూయా. దేవునికి మహిమ. మీ అందరికీ యేసు ప్రభు నామములో శుభములు. దేవుని వాక్యం మనకు తెలియజేయాలి కదా. ఈరోజు ప్రత్యేకంగా మన సబ్జెక్ట్ ఏంటంటే ఆశీర్వాదం ఎలా వస్తుంది, అసలు ఆశీర్వాదం అనేది గమనిస్తారు మనకు. హల్లెలూయా. దేవుని వాక్యం నుంచి కొద్ది నిమిషాలు మనం విందాము. చూడండి, పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుంచి సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనం చదవండి. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరులు కష్టము చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని వాక్యం చాలా క్లియర్ గా స్పష్టంగా చెప్తుంది. యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టం వలన ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. అంటే దీన్ని బట్టి మనకి ఏమాత్రం అవుతుంది? మనం ఎంత కష్టపడ్డా, అది ఉద్యోగమా, వ్యాపారమా, వ్యవసాయమా, చేతి వృత్తా, లేక ఏ పనైనా కూడా ఎవరి ఆశీర్వాదం ఉండాలి చెప్పాలి. దేవుని ఆశీర్వాదం ఉంటేనే నిజమైన ఆశీర్వాదం. దేవుని ఆశీర్వాదం ఉంటేనే నిజమైన ఆశీర్వాదం. దేవుని లాభం చెప్పండి స్తోత్రం. మీకు క్లియర్గా అర్థమవుతున్న ఒక విషయం చెప్తాను. 128వ కీర్తన భాగము 2వ వచనం చదవండి. 128వ కీర్తన భాగము 2వ వచనం. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించుదువు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోకిట నీ భార్య ఫలించే ద్రాక్ష వలె ఉండును, నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉండును. సరే, మనం గమనించండి, ఏంటిది? నిశ్చయముగా నీవు నీ చేతులు కష్టార్జితం అనుభవించుదు అన్నాడు. రెండవది, నీవు ధన్యుడువు అన్నాడు. మూడవది, నీ భార్య ఫలించే ద్రాక్ష వలె అన్నాడు. ఇక 4వది మనం చూస్తే ఏం చెప్పాడు? నీ భోజనాన్ని పళ్ళ చుట్టూ నీ పిల్లల ఒలీవ మొక్కల వలె ఉందురు అన్నాడు. కింద భాగం మనం చూస్తే రాయబడింది, ఏంటంటే రాయబడింది, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఏంటది? సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఏంటి సియోను అంటే? ప్రార్థనా స్థలం, దేవుని ఆరాధించే కేంద్ర స్థలం. ఏంటది? దేవుని మందిరం, దేవుని స్థానం, దేవుని జీవం గల దేవుని ఆరాధించే ప్రార్థనా స్థలం, ప్రార్థన కేంద్రం. అది నీ ప్రార్థన గది కావచ్చు, నువ్వు బైబిల్ చదువుతున్నటువంటి బైబిల్ రీడింగ్ ప్లేస్ కావచ్చు, లేక ఉపవాసం ఉండే నీ ప్రార్థన గది కావచ్చు, లేకపోతే నువ్వు వచ్చే మందిర స్థలము కావచ్చు. అది సియోను. కొట్టండి గట్టిగా చెప్పండి. సియోన్ అంటే, సియోన్ అంటే ఏంటి అర్థం? దేవుడు నివసించే స్థలం, దేవుడు కోరుకున్న స్థలం, దేవుడు విశ్రమించే స్థలం, దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలమే సియోను. దేవుని మహిమతో, దేవుని ప్రభావంతో, దేవుని కనికరంతో నిండుకున్న దేవుని యొక్క సియోను స్థలం. ఆ స్థలమే ప్రార్థన స్థలం, ఆ స్థలమే బైబిల్ చదువుకునే స్థలం, ఆ స్థలం ఉపవాసం ఉండే స్థలం, ఆ స్థలమే నువ్వు ఏకముగా సమూహంగా కూడి ఆరాధించే దేవాలయం, దేవుని మందిరం. కొడదాం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అయితే ఈ ఆశీర్వాదాలన్నీ రావాలంటే ఏం చేయాలి? ఏం చెప్పాను మీకు? 4 ఆశీర్వాదాలు. ఒకటి చెప్పండి. ఒకటేంటి? నీ చేతులు కష్టార్జితము అనుభవిస్తావు, నీ భార్య ద్రాక్ష వలె ఉండాలి. ఇక 3వది, నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉండాలి. దేవుని నామమున చెప్పండి స్తోత్రం. ఈ మొదలగు ఆశీర్వాదాలన్నీ కలగాలంటే దీనికి ఒక మూల కారణం ఉంది, ఒక రీజన్ ఉంది. ఏంటి ఆ కారణం అంటే చూద్దాం. అక్కడే ఆన్సర్ ఉంది. ఎక్కడంటే చూడండి, ఒకసారి చూద్దాం. 128వ కీర్తన భాగంలోనే 1వ వచనం చదవండి, మీకు అర్థమవుతుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి
ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. అర్థమైంది కదా? ఓరకి ఆశీర్వాదాలు రావడానికి ఓరగా దేవుడు దేవుళ్ళు కుమ్మరించాడు. మరొక విషయం, కుమ్మరింపు అనే విషయం గురించి మీకు చెప్తాను. ఏంటి కుమ్మరింపు అంటే మీకు క్లియర్ కట్గా అర్థం అవ్వాలంటే ఒక విషయం ఏమనుకోవద్దు, మీరు వాక్యం చదివిస్తాను మీకు. చూడండి ఒకసారి, మలాకి రాసిన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో 4 లైన్ చదవండి. లేక ఫస్ట్ చదవండి. 3వ అధ్యాయం 10వ వచనం, 3:10. మలాకి గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం. నా మందిరములో ఆహారం ఉంటున్నట్లు మీ 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాక్యములను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలో కుమ్మరించెదను. గమనించండి, అంటే దేవుని నియమం, దేవుని క్రమం, దేవుని పద్ధతులు కొన్ని ఉన్నాయి. ఆ పద్ధతులు చేసినప్పుడు, ఆ నియమాలు పాటించినప్పుడు మన దగ్గర ఏమొస్తాయంటే దేవుని ఆశీర్వాదాలు కుమ్మరించబడతాయి. దేవుని నామం చెప్పండి, స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలు అప్పటికి కరువుతో ఉన్నారు. వర్షాలు లేని కారణాన వారు కరువుతో బాధించబడుతున్నారు. వారు విత్తనాలు కూడా మట్టి బెడ్డల్లో పాడవుతున్నాయి, కుళ్ళిపోతున్నాయి. ఏమైనా మొక్కల గురించి ఫలిస్తున్నాయి అనేటప్పటికీ పసర పురుగులు, గొంగర పురుగులు, మిడతలు మొదలైనవన్నీ కీటకాలన్నీ మొక్కలు తినేస్తున్నాయి. ఫలములు రావట్లేదు. ద్వారా ఇంటిలో ఆహారం లేదు, వారి దేహం మీద వస్త్రాలు లేవు, వారి దేహానికి ఆరోగ్యం లేదు. భార్య, భర్త, పిల్లల కుటుంబం పోషించబడాలంటే గట్టుతనం ఉంది, చాలా భయంకరంగా ఉంది, కరువు తాండవిస్తూ ఉంది, ఘోరమైన వ్యాధులతో చనిపోయే పరిస్థితుల్లో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇలా కాదు, మీ శాపం పోవాలంటే, మీ దోషం పోవాలంటే, మీ దరిద్రం, పేదరికం, ఇరుకు, ఇబ్బందులు, మరణం, ఖడ్గం తొలగిపోవాలంటే మీరేం చేయాలి? నా మందిరపు నిధిలోనికి మీ 10వ భాగము తీసుకురావాలి. సరే, అలాగూ చేస్తే దీవిస్తున్నాడు దేవుడి ఇశ్రాయేలు ప్రజలతో. మరి మనం చూస్తున్నాం కదా, అప్పుడు ఫస్ట్ పాయింట్ అనుకుందాం. సెకండ్ పాయింట్ ఏంటంటే 128వ కీర్తన 1వ వచనంలో ఆయన త్రోవల్లో నడుచు వారందరూ ధన్యులు. ఆయన త్రోవల్లో నడిచే వారందరూ ధన్యులు. ఏంటంటే త్రోవలో చాలా విషయాలు ఉన్నాయి. ప్రభు అన్నాడు, నేనే మార్గమును, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని, నా ద్వారా తప్ప రక్షణకు, మారు మనసుకు, ఆశీర్వాదానికి, నరకం తప్పించుకోవడానికి, పరలోకం పోవడానికి వేరే మార్గము లేదు. అంటే ఇది ఆశీర్వాద మార్గము అంటాం. దేవుని నామం చెప్పండి, స్తోత్రం. ఇర్మీయాలో చాలా స్పష్టంగా చెప్తాడు 6వ అధ్యాయం 6వ వచనంలో, మార్గములో నిలిచి చూడండి, పురాతన మార్గాల గురించి అడిగి విచారి తెలుసుకోండి, అందులో మేలు కలుగు మార్గమేదో అని అడిగి తెలుసుకొని అందులో నడవండి, అందులో మీకు జీవము కలదు, అందులో క్షేమము కలదు, అందులో ఆశీర్వాదం ఉంది అని. ఆ మార్గమే ఏ మార్గం? అది యేసు అనే మార్గం, మందిరం అనే మార్గం. చాలా మంది మందిరం రాకుండా ఆశీర్వాదం రావాలి, దేవుడు సన్నిధికి వెళ్ళకుండా ఆశీర్వాదం. ఎలా అది సాధ్యమా? సాధ్యము కాదు. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయంలో చాలా క్లియర్ గా మాట్లాడుతున్నాడు. చూడండి ఒకసారి, యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనం నుంచి ఆ క్రమంగా పర్టిక్యులర్ గా చదవండి. అక్కడ యోహాను సువార్త 15వ అధ్యాయము, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగను మరి ఎక్కువగా ఫలింపవాలని దానిలోనే పనికిరాని తీగలను ఆయన తీసి పారవేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు, నా యందు నిలిచి ఉండుడి. గమనించండి, ప్రభావంటున్నాడు, నా యందు నిలిచి ఉండుడి, నేను మీ యందు నిలిచి ఉందును. తీగే ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తానంతట తాను ఎలాగో ఫలింపదో
అలాగనే మీరు నా యందు నిలిచి ఉంటేనే తప్ప మీరును ఫలింపరు. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండును, మరలా చెప్తున్నాడు దేవుడు, రెండోసారి మాట్లాడుతున్నాడు. ఎవడు నా యందు నిలిచి ఉండును, ఓ నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. వాడు బహుగా వృద్ధి నొందును, వాడు బహుగా దీవించబడును. చదవండి. నాకు గమనించిన, నాకు వేరుగా ఉండి, నాకు దూరమై, నాకు ముఖము చాటేసి, మందిరం మానేసి, పాస్టర్ గారి సహవాసము లేకుండా, దేవుని మందిరం సహవాసము లేకుండా, దైవ సాన్నిధ్యము లేకుండా ఏదో సాధించాలనుకుంటున్నామో నువ్వు గమనిస్తావు. నీ బిడ్డల పరిస్థితి బాగోదు, నీ బిడ్డ పరిస్థితి బాగోదు, నీ భర్త పరిస్థితి బాగోదు, నీ పరిస్థితి ఘోరముగా మారిపోతుంది. ఎందుకంటే కొంత టైం దేవుడు నీకు ఇస్తాడు, సమయం. అప్పుడు కనుక ప్రభు మరలా లేదే అనుకో, తిరగలేదే అనుకో, నువ్వు రాలేదే అనుకో, ఘోరమైన ఉపద్రవంలో పడతావు, ఘోరమైన శ్రమంలో మునిగిపోతావు. నాకు వేరుగా ఉండి నీవేమీ చేయలేవు. ఓకే, కంటిన్యూ చేయండి. ఎవడైనా నా యందు నిలిచి ఉండని ఎడల, గమనించారా? నేను చెప్పే మాట కాదు, పాస్టమ్మ గారు, మా పెద్ద పాస్టమ్మ గారు ఆవిడ చెప్పే మాట కాదు, సంఘ పెద్ద చెప్పే మాట కాదు, యేసయ్య మాట్లాడుతున్న మాటలు ఇవి. ఎవరైనా నా యందు నిలిచి ఉండని వాడు తీగ వలె ఎండిపోతాడు, వాడు బయట పారవేయబడతాడు, వాడు ఎండిపోతాడు. అట్టి వాటిని మనుష్యులు పోగేసి అగ్నిలో పారవేతురు. అంటే మనుషుడంటే అక్కడ మనుషులు అనుకోవద్దు, దేవదూతల నరకములో ఉండేటువంటి భయంకర దురాత్మలు వారిని పోగు చేసి అగ్ని గుండంలో పడవేసి, అక్కడ అగ్నిలో నరకంలో పురుగు చావదు, అగ్ని ఆరదు, పళ్ళు పడపట కొరుకుతూ ఉందురు. సిస్టర్ కంటిన్యూ. ఓకే. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమ పరచబడుచున్నాడు. ఇందువలన నా కుమార్తెలు, నా బిడ్డలు, నా శిష్యులు అనబడుదురు. దేవుని నామమున పఠిస్తున్నాం. గమనించారా? ప్రభు పదే పదే మాట్లాడుతున్నాడు. ఏమిటి అదంటే, నేను ద్రాక్షావళిని, మీరు తీగలు. నా తండ్రి వ్యవసాయకుడు అంటే మీరు నాలోనే ఉండాలి, నాతో నడవాలి, నాతో నిలవాలి, నాతో కలిసి సహవాసం చేయాలి, నాలో నిలిచి, నాతో కలిసి, నాలో ఫలించి, నాలో ఉన్నట్లయితే మీ జీవితాలు ధన్యమవుతాయి. ఒకవేళ ఏ కారణాన మీరు నాకు దూరం అయితే త్వరలో మీరు ఎండిపోతారా, త్వరలో మీరు ఎండిపోతారు. అంటే ఆర్థికంగా నష్టపోతారు, కుటుంబాలుగా నష్టపోతారు, ఉద్యోగపరంగా నష్టపోతారు, వ్యాపారంలో నష్టపోతారు. మీ జీవితం పూర్తిగా ఎండిపోయి చివరికి చనిపోతారు. అట్టి వాటిని దేవదూతలు పోగు చేసి అగ్నిలో పడవేస్తారు. అక్కడ భయంకర దూతలు ఉంటాయి, అగ్నిలో కాలుస్తూ ఉంటాయి. ఎందుకు అంత అవసరం మనకి ఆ శిక్ష? అంత అవసరం. ఆ నరకం మన కోసం కాదే, తప్పు చేసిన దేవదూతల కోసం, దురాత్మల మన కోసం. మనకు దేవుడు శ్రేష్టమైన పరలోకం ఉండేశాడు. భూమి మీద ఉంటుండగానే శ్రేష్టమైన ఆశీర్వాదాలు మార్చడం మనకు దేవుడు. కొట్టండి గట్టిగా చెప్పండి. నాకు వేరై ఉండి, అందుకే అంటాడు, నా మందిరపు నిధిలోనికి రండి, నా మందిరానికి వచ్చి అర్పించండి. ఇకపోతే రెండవది, నా యందు భయభక్తులు కలిగి నా త్రోవలో నడవండి. కొట్టండి గట్టిగా. సరే, మనం ఇంకా ఫలించాలంటే ఎలా ఉండాలి గమనిద్దామా? ఒకసారి ఆదికాండం 1వ అధ్యాయము 28వ వాక్యం చదవండి.
ఆదికాండం 1:28 దేవుడు వారిని ఆశీర్వదించి ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాని లోపరుచుకొనుడి. చాలండి. దేవుని కోరిక కోరిక ఏమిటంటే అని మనం ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, మనం కుటుంబంతో క్షేమంగా ఉండాలి. ఏసై కోరుకుంటాడు. కొట్టండి గారిగా చెప్పండి. వారు ఎవరితో మాట్లాడుతున్న దేవుడు? ఆయన మాటకు, ఆయన ఆజ్ఞలకు, ఆయన కట్టడంలో పడినవాడిగా ఆదాము అవ్వలతో మాట్లాడుతున్నాడు. దేవుడు వారిని ఆశీర్వదించాడు. అంటే దేవుడు ఏకైక కోరిక ఏంటంటే మనం ఆశీర్వాదకరంగా ఉండాలి. ముగింపులోకి వచ్చేస్తున్నాం. నేను ముగించేస్తున్నాను దేవుని వాక్యం. చూద్దామా? మరొక వాక్యం చూద్దామా? పరిశుద్ధ గ్రంథం భాగం నుంచి ఆదికాండము 26వ అధ్యాయము 11వ వచనం చదవండి. 26వ అధ్యాయము 12వ వాక్యం. 26:12. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరము 100 అంతులు ఫలము పొందెను. కంటిన్యూ. యెహోవా అతనిని ఆశీర్వదించెను. ఎట్లనగా ఆ మనుష్యుడు గొప్పవాడై అతడికి మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చాను. ఎట్లనగా చదవండి. అతనికి గొర్రెల ఆస్తియు, గొడ్ల ఆస్తియు, దాసులు గొప్ప సమూహము కలిగినందున ఫిలిష్తీయుడు అతని యందు అసూయపడి ఆమేన్ గాడ్ బ్లెస్ యు. ఓకే, చదవండి. అతనికి అబ్రహాం చూడండి, గమనించండి. ఆ మనుషుడు ఎలా గొప్పవాడయ్యాడు, ఆ మనుషుడు ఎలా అభివృద్ధి పొందాడు, ఆ మనుషుడు అంతగా క్రమాలుగా వర్ధిల్లాడు అంటే అతడు దేవుడి మాట విన్నవాడే కొట్టండి గట్టిగా చెప్పండి. దేవుని ఆజ్ఞల్ని, దేవుని కట్టడాన్ని, దేవుని న్యాయ విధుల్ని, దేవుని ధర్మశాస్త్రాన్ని, దేవుని క్రమాన్ని విని లోపలి నడుచుకున్నవాడై ఉన్నాడు. కొట్టండి గట్టిగా చెప్పడు. నా ప్రియమైన యేసయ్య చెప్పినట్టుగా ద్రాక్షవల్లి నేను, మీరు తీగలు, నాలో నిలిచి ఉండండి, మీరు బహుగా ఫలిస్తారన్నాడు. 5వ వచనంలో 15:5 యోహానులో ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవడిని నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. కొట్టండి గట్టిగా. ఈరోజు బహుగా ఫలించాలంటే, బహుగా అభివృద్ధి పొందాలంటే ఇస్సాకు వలె యేసులో నిలిచి ఉండాలి. అప్పుడు నువ్వు బహుగా అభివృద్ధి అవుతావు, బహుగా ఫలిస్తావు, నువ్వు గొప్ప మనుషులుగా మారుతావు, గొప్పవాడు అవుతావు. నీ గొర్రెల ఆస్తి, గొడ్ల ఆస్తి, దాసదాసీలు, వెండి బంగార సంపదలతో ఎలా ఇస్సాకు వర్ధిల్లాడో, అతను వర్ధిల్లడం చూసి, అతను అభివృద్ధి చూసి, అసలు ఆశీర్వాదం చూసి ఫిలిష్తీయుల యందు ఏమంటారట? అసూయ పడ్డారట. పడితే పడనివ్వండి. మనకు సాధారణంగా కొన్ని వాహనాలు రాయబడి ఉంటాయి, ఆటోలు రాయబడి ఉంటాయి. మీ ఏడుపులే మాకు చెప్పండి, మీ ఏడుపులే మాకు దీవెనలు. ఏడ్చేవాడిని ఏడనివ్వండి, వాళ్ళు ఏడు మోహం కొట్టుకోండి, వాళ్ళు ఏడు మోహం కొట్టండి. దేవుడు నామని చెప్పబడుతుందా? దేవుడు మనకు నోటి నిండా నవ్వించాడు, మనకు ఆశీర్వాదం ఇచ్చాడు, మనకు దీవెనలు ఇచ్చాడు, మనకి నవ్వే కృప దేవుడు ఇచ్చాడు. నవ్వుతూ కొట్టండి గట్టిగా చెప్పాడు. మనం దీవించబడే కృప మనకు దేవుడు ఇచ్చాడు. అక్కడ రాయబడుతుంది, మీ ఏడుపులే మాకు దీవెనలు. చాలా విషయాలు మనం గమనిస్తే చాలా మంది మనం అసూయపడేవారు ఉంటారు, ఇబ్బంది పెట్టేవారు ఉంటారు, మన అభివృద్ధిని నోచుకోలేక అసూయపడేవారు ఉంటారు. వాళ్ళు ఉంటేనే మన మీద దేవుడి కృప మొమ్మరగా కొమ్మరించబడుతుంది. నీ చదువులు, నీ వ్యాపారం, ఉద్యోగంలో, నీ వృత్తిలో, నీ చదువులు, నీ కుటుంబం, నీ పిల్లల విషయంలో అన్నింటిలో ఆశీర్వాదం రావాలంటే ఏడ్చేవారు ఉండాలి, అసూయపడేవారు ఉండాలి. ఈ ఫిలిష్తీయులు అసూయపడే కొలది ఇస్సాకు వర్ధిల్లాడు. కొట్టండి గట్టిగా. తండ్రి కాలంలో
ఫిలిష్తీయులు పూడ్చిన బావుల్ని ఇప్పుడు తగ్గుతుంది. ప్రతి బావిలో చాడలుగా నీటి ఓటలు పొంగి పొర్లుతున్నాయి. కొట్టండి గట్టిగా. ఈ రోజు నీ నీటి ఓట, ఆర్థికమైన నీటి ఓట, ఉత్సవమైన నీటి ఓట, భార్య బిడ్డల కుటుంబమైన ఆహారమైన నీటి ఓట పొంగి పొర్లబోతుంది. నువ్వు అభివృద్ధిలో ఉండబోతున్నావు. దేవుడు మీ కుటుంబాన్ని, మీ బిడ్డని, కుటుంబాన్ని, మన సంఘాన్ని, మనల్ని ఆశీర్వదించునుగాక. విశ్వాసమని. గాడ్ బ్లెస్ యు. ప్రార్థన చేసుకుందాం. అందరూ తల వచ్చి ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ఉంది మన దగ్గర ఈరోజు. సహోదరి నాగమణి గారు, వాళ్ళ సిస్టర్ గారు, వాళ్ళ మధ్య గారు, వారి కుటుంబంలో అందరూ వచ్చారు. బాబు బర్త్డే కార్యక్రమం వచ్చి కేక్ కటింగ్ ఉంది. చూడండి.